హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 130. తీరని కోరికలు, ఆశలు, ఆశయాలు మిమ్మల్ని అతలకుతలం చేస్తున్నాయా? ఎంత ప్రయత్నించినా, ఎంత వయసొచ్చినా మీ కోరిక అలాగే మిగిలిపోయాయా? ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? మీరు అందరిలా ఆలోచించి మరిచిపోయారు. ఎస్, అందరికీ అన్నీ కావాలనుకుంటాయి, కానీ కొందరు మాత్రమే సాధించుకుంటారు. కారణం మీరు దానిపై పట్టు సాధించలేకపోవడమే. మీ జీవన పోరాటం అనే నాటకంలో బిజీ అవ్వడం వల్ల అనుకున్నది సాధించలేక సమయము లేక పక్కన పడేశారు. ఎస్, ముందుగా ఈ నిజాన్ని ఒప్పుకోండి. 1 నమ్మకం లేకపోవడం, 2 శ్రద్ధ లేకపోవడం, 3 పట్టించుకోకపోవడం. పర్వాలేదు, మళ్ళీ ఒక్కసారి ప్రయత్నిద్దామా? ఒక పని చేయండి. ఏదైనా ఒక కోరిక కోరుకోండి. అది డబ్బు, సంపద అయినా ఇంకేదైనా. రోజులు వీలైనన్ని సార్లు గుర్తు తెచ్చుకోండి. కనీసం వీలైనప్పుడు 10 నిమిషాలు ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మీ కోరిక పూర్తి అయినట్టు ఊహించండి. ఎవరితో చర్చించకండి. మీ ఆలోచనల తాలూకు స్పందనలు మీ మనసు హృదయాన్ని తాకే విధంగా ప్రయత్నించండి. 15 రోజులు మీ కోరిక విశ్వం చేత తీర్చబడుతుంది. థ్యాంక్ యూ యూనివర్స్ అన్నీ చెప్పండి. ఒక్కటి తర్వాత ఒక్కటి ప్రయత్నించండి. బెస్ట్ ఆఫ్ లక్. హలో ఫ్రెండ్స్, మీకు తీరని కోరిక ఏదైనా ఉంటే మీరు మెడిటేషన్ చేయండి. మీరు ఏదైతే కోరిక ఉందో ఆ కోరికని మీరు మెడిటేషన్లో మీరు అయినట్టు ఊహించండి. మీరు ఎంత వీలైతే అంత 10 నిమిషాలైనా సరే తీరని కోరికను అయినట్టు అనుభవిస్తున్నట్టు ఒక 15 రోజులు మీరు అనుభవించి చూడండి. అది అవుతుందా లేదా మీకే తెలుస్తుంది. మీ క్యారెక్టర్ గురించి కూడా తెలుస్తుంది, మీ బిహేవియర్ కూడా తెలుస్తుంది. నీ సబ్కాన్షియస్ మైండ్ ప్రతిదీ నీ ముందు నిన్ను నువ్వు చూసుకున్నట్టు నీ కళ్ళ ముందు ఉంచుతుంది. ఎప్పుడైతే మీరు దాని గురించి ఆలోచిస్తారో అప్పుడు దాని ఒకటి విడుదల అవుతుంది. సో దానికి సంబంధించినవి మాత్రమే. సో మీ ఆశలన్నీ మీరు కుల్ఫీ చేసుకోవాలి అంటే మీరు అయినట్టు ఊహించాలి. కేవలం 10-15 నిమిషాలు మెడిటేషన్ కూర్చోండి. మీరు అనుకున్న కోరికలను అయినట్టు ఊహించుకోండి. అంతే, 15 రోజులు జస్ట్ లీవ్ ఇట్. అప్పుడు మీకు అర్థమవుతుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.